బాహుబలి 2 రైట్స్ ని చేజిక్కించుకున్న అక్కినేని నాగార్జున ఎంత మంచి నటుడో అంతకు మించి పక్కా బిజినెస్ మ్యాన్ అని అందరికీ తెలిసిందే. నాగార్జున ఒక ప్రాజెక్ట్ ని టేకప్ చేశాడు అంటే అందులో ఖచ్చితంగా లాభం వచ్చి తీరాల్సిందే. అలాంటి వాటిపైనే నాగార్జున చూపు ఎప్పుడూ ఉంటుంది. ప్రస్తుతం నాగార్జున కన్ను బాహుబలి 2 పై పడింది. బాహుబలి 2 చిత్రంలో వచ్చే హైలైట్స్ గురించి రీసెంట్ గా ఆ సినిమా టీం ద్వారా నాగార్జున విన్నాడు. అవి విన్న తర్వాత ఎలాగైనా బాహుబలి 2 రైట్స్ ని తీసుకోవాలని నాగార్జున నిశ్చయించుకున్నారు. ఇక మరో ఆలోచన లేకుండా మరో ప్రముఖ నిర్మాత సాయి కుర్రపాటితో కలిసి కృష్ణా జిల్లా హక్కులు నాగార్జున కొన్నట్టు సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఇందుకోసం ఏకంగా 8 కోట్ల రూపాయలు చెల్లించినట్టు సమాచారం. నిజానికి గతేడాది విడుదలైన బాహుబలి మొదటి భాగం కృష్ణా జిల్లాలో 6.8 కోట్లు వసూలు చేసింది. అయితే ఇప్పుడు దానికంటే 1.2 కోట్లు అదనంగా 8 కోట్ల రూపాయలు కేవలం హక్కుల కోసం చెల్లించారంటే ఆ సినిమాపై నాగార్జునకు ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది. బాహుబలి 2 పై భారీ అంచనాలే ఉన్నాయి. వచ్చే ఏడాది రానున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉండగా ప్రీ రిలీజ్ బిజినెస్ ఊపందుకుంది. బాహుబలి 2 ఇప్పటికే 400 కోట్ల రూపాయల బిజినెస్ దాటేసిందని సమాచారం. మొత్తానికి దేశంలో సినీ చరిత్రలోనే సంచలన చిత్రంగా బాహుబలి 2 నిలిచిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కృష్ణా జిల్లా బాహుబలి 2 హక్కులను నాగార్జున తీసుకోవడంతో మిగతా ఏరియాల నుంచి కూడా బాహుబలి 2 హక్కులు తీసుకోవడానికి డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నట్టు సమాచారం. మొత్తానికి నాగార్జున కూడా బాహుబలి 2 ప్రాజెక్టులో కలిసిపోయాడు.